Hello, my dear brothers and sisters. It's me, your Ramesh, and your English mentor. Let's do some practice for competitive examinations and develop our skills. There is a question on the board. Let's see what it is. కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్ పోటీ పరీక్షలకై తయారు చేయబడిన ప్రశ్న. చూద్దాం మరి ప్రశ్న ఏముందో. క్వశ్చన్, షీ నాట్ గో బ్రాకెట్ లో ఉందమ్మా టు ఢిల్లీ. షీ నాట్ గో టు ఢిల్లీ, నాట్ గో బ్రాకెట్ లో ఉంది. మరి ఇన్స్ట్రక్షన్ ఏమో చూద్దాము. పుట్ ద వర్బ్ ఇన్ బ్రాకెట్స్ ఇంటూ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఈ వర్బ్ ఏదైతే ఉందమ్మా ఇది నెగటివ్ లో ఉందమ్మా, దీన్ని సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోకి పెట్టాలి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ గా ఈ సెంటెన్స్ యూజ్ చేయాలమ్మా. బ్రాకెట్ లో ఉన్న వర్బ్ ని సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో యూజ్ చేయాలి. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అమ్మా. ఏబిసిడి 4 ఆన్సర్స్ ఉన్నాయి. చూద్దాం మరి ఆన్సర్స్ నుంచి ఈ 4 నుండి ఏది కరెక్ట్ ఆన్సరో, ఏది కరెక్ట్ వర్బో, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఏదో చూద్దామమ్మా. ఏ విల్ నాట్ గో, బి డు నాట్ గో, సి డిడ్ నాట్ గో, డి డస్ నాట్ గో. ఈ 4 ఆన్సర్స్ ఉన్నాయమ్మా. మరి దీంట్లో కరెక్ట్ గా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఏది చూద్దామమ్మా. విల్ నాట్ గో ఇది ఫ్యూచర్ టెన్స్ లో వస్తుందమ్మా. విల్ అంటే ఫ్యూచర్ టెన్స్. డు నాట్ గో ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్సే, కానీ ఇక్కడ రాదమ్మా. ఎందుకు రాదు? ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ షీ ఉందమ్మా. ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ కి బదులు ఫస్ట్ పర్సన్ లేదా సెకండ్ పర్సన్ ఉన్నట్లయితే ఇక్కడ డు నాట్ వస్తుందమ్మా. ఐ, వి, యు లేకపోతే దే ఉన్నా కానీ ఇది డు నాట్ గా మార్చవచ్చు, కానీ ఇక్కడ షీ ఉందమ్మా. వెల్, డిడ్ నాట్ గో, డిడ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అమ్మా, ఇది కూడా కాదు. మరి ఏది వస్తుంది ఇక్కడ? డస్ నాట్ గో, ఇది రైట్ ఆన్సర్ అమ్మా. ఎందుకంటే షీ థర్డ్ పర్సన్ సింగులర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ వర్బ్ డస్ నాట్ వస్తుందమ్మా. షీ డస్ నాట్ గో టు ఢిల్లీ ఇలా రావాలి. చూద్దాం ఆన్సర్ ఇక్కడ. షీ డస్ నాట్ గో టు ఢిల్లీ ఇదమ్మా. సో ఈ బ్రాకెట్ లో కరెక్ట్ ఆన్సర్ వచ్చి డి అమ్మా. ఇక్కడ ఇది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ డి. సో ఈ విధంగా ఈ వర్బ్స్ ని మార్చాలమ్మా. వెల్, మై డియర్ స్టూడెంట్స్, ఫర్ మోర్ నాలెడ్జ్ ప్లీజ్ విజిట్ Gora Rajaji Grandpa's English Grammar YouTube channel. There is no shortcut to success.